నమస్తే అండి, నేను మీ కేకే. ఇవాళ సోషల్ అవేర్నెస్ గురించి ఒక చిన్న స్మాల్ కాన్సెప్ట్ సార్. జనరల్గా మన పెళ్ళికి అనేది అటెండ్ అవుతూ ఉంటాం కదా, చదివింపులు అని. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరూ చదివింపులు ఇస్తారు. అప్రాక్సిమేట్లీగా 1000 to 500 మెంబర్స్ వస్తారు. దాంట్లో ఒక 50% 60% చదివింపులు అనేవి ఇస్తారు. 500 కానీ 200 కానీ 1000 కానీ. అంటే ఒక హ్యాపీనెస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు, పెళ్ళి జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి ఇస్తాం సార్. ఇదే కాన్సెప్ట్ ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యారు సార్, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి అండ కావాలి. ఆ టైంలో ఇంటి పెద్ద అనేది ఒకవేళ ఎక్స్పైర్ అయితే ఆ టైంలో మనం అమౌంట్ మన వంతు ఇవ్వాలి సార్. ఏమీ లేదు, ఇప్పుడు ఇంటి పెద్ద ఆయన ఎక్స్పైర్ అయ్యారు అనుకోండి సార్, అది చాలా స్ట్రగుల్ సార్. ఆ స్ట్రగుల్ టైంలో మన స్మాల్ అమౌంట్ ఎంతో లేదు సార్, 500 రూపాయలు. మనం ఒక 500 మంది వెళ్ళాం అనుకో సార్, 2,50,000. అంటే పెద్ద కర్మకు ఒక 50,000 పోయినా 2 లక్షలు ఆ ఇంటికి భవిష్యత్తుకి ఉపయోగపడతాయి సార్. నేను ఒక పెద్ద ఆయన దగ్గర చూశాను సార్, నాదిండి వెంకట్రావు గారు అనే ఆయన. వాస్తవంగా నేను అజాత శత్రువుని నాకు. కాకపోతే ఆయన చేసింది, ఎవరైనా ఎక్స్పైర్ అయితే వెంటనే ఆయన వంతు 500 కానీ 200 కానీ 1000 కానీ ఇచ్చేవాళ్ళు. నేను అది చూశాను, నాకు అది బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను నేర్చుకున్న ఆయన దగ్గర నుంచి ఏంటంటే, ఎవరైనా ఎక్స్పైర్ అయితే ముందు మన వంతు సహాయం. నేను అన్ని చోట్ల చూస్తున్నా సార్, ఎవరు పెళ్ళిళ్ళకి చదివింపులు ఇస్తారు కానీ ఎవరైనా ఎక్స్పైర్ అయితే మాత్రం అమౌంట్ ఎవరు అక్కడ 2 నిమిషాలు మౌనం పాటించి వెళ్ళిపోతారు. కాదు సార్, ఆ టైంలోనే దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైతే నుంచుంటాడో అప్పుడు వాళ్ళ గుండెల్లో నుంచుండిపోతారు సార్. ఎప్పుడైనా సరే మనం హెల్పింగ్ ఎప్పుడు ఉండాలంటే ఆనందంలో కాదు సార్, దుఃఖంలో ఉన్నప్పుడు ఉంటే అప్పుడు మన చరిత్రలో నిలిచిపోతాం సార్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే ఆశిస్తున్నా సార్.